ఒక మద్యం బాటిల్. ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడతారు, వస్తారు, ఆ షాపులో మద్యం తీసుకుంటారు. ఎందుకు అంత నమ్మకం అంటే ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి, లేకపోతే ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి, లేకపోతే ప్రభుత్వ అజమాయిషీతో నడుస్తున్నటువంటి సంస్థలు అవి షాపులు కాబట్టి సో వాళ్ళు చాలా నమ్మకంతో కొంటారు. వాళ్ళు తాగేది విషమా లేకపోతే నిజంగా లెక్కన అని కూడా పాపం తెలియనటువంటి పరిస్థితి. అంత నమ్మకం పెట్టుకున్నటువంటి మందు బాబులని ఇప్పుడు వీళ్ళు వంచిస్తున్నారు, వాళ్ళ ప్రాణాలను పట్టణం పెట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రీసెంట్గా కూడా మనం తురకపాలెం అనేటువంటి ప్రాంతంలో చూసాం. అక్కడ ఎందుకు చనిపోతున్నారో తెలియదు, ఎందుకు వాళ్ళకి లివర్ డిసీజెస్ అలా కిడ్నీ డిసీజ్ వచ్చేసే కూడా తెలియదు. ఇది కూడా మద్యం తాగడం వల్ల, స్పీరియస్ లిక్కర్ వల్లే అని చెప్పేసి కూడా చాలామంది దీని మీద వాదన కూడా చేసినటువంటి పరిస్థితి. సో వాస్తవంగా అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ అధికారం కావచ్చు, ఇదంతా కూడా లిక్కర్ చుట్టూనే తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇదే ఇవాల్టి హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్లో మనతో చర్చించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు, అలాగే టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారు, పొలిటికల్ అనలిస్ట్ మస్తాన్ రావు గారు జూమ్లో ఉన్నారు. వీటితో పాటు జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణ్ గారు జాయిన్ అవుతారు. ముందుగా మస్తాన్ రావు గారు గుడ్ మార్నింగ్. ఏంటి అసలు ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ లేదే నిద్ర పట్టడం లేదు, లిక్కర్ లేదే రాజకీయం నడవట్లేదు, లిక్కర్ లేదే పార్టీలు ముందుకు సాగట్లేదు, లిక్కర్ లేదే అధికారం లేదు, అసలు ఏంటి, ఏం జరుగుతుంది, ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు చివరికి ఈ ఏదైతే ఇక్కడ చిత్తూరు జిల్లాలో పట్టుబడింది కూడా, అంటే అక్కడ ములకల చెరువుది కూడా తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డికి అటాచ్ చేసినటువంటి పరిస్థితి. సో జగన్మోహన్ రెడ్డి ద్వారా ఇదంతా కూడా జరిగింది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఎలా చూడొచ్చు అంటారు? సార్ గుడ్ మార్నింగ్ అండి. ప్రైమ్ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు. రాజకీయాలు మద్యం విడదీయరాని పరిస్థితి చేరుకుంది. సాధారణంగా ఏంటంటే రాజకీయ పార్టీల నేతలందరూ కూడా మద్యం వల్ల కలిగే దుష్పరిణామాలు, వాటి నుంచి దూరంగా ఉండాలి అనేది ప్రజలకు చెప్పాల్సిన పరిస్థితి. అలాంటిది మద్యం ద్వారా ఆదాయం ఇప్పటిముప్పుడుగా వచ్చిందని తెలుసుకునేసరికి అందరూ కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే అది షార్ట్ కట్ మనీ అనమాట. అది ఎవరు అడిగే పరిస్థితి లేదు. ఎందుకంటే మద్యపానం గురించి ఎవరన్నా మద్దతుగా మాట్లాడితే ప్రజల్లో ఏహాభావం వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దానిలో దోచుకున్నా వాడు ప్రశ్నించలేడు. కాబట్టి ఆ విధంగా దాని మీద కాన్సన్ట్రేషన్ జరుగుతూ వస్తూ ఉంది. ఇటీవల కాలంలో గత దశాబ్ద కాలంగా చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మద్యాన్ని రాజకీయ నాయకులందరూ కూడా దాదాపు ఎక్కువ మంది ఒక ప్రధాన ఆదాయ వనరుగా మార్చేసుకున్నారు. ఎట్లా అంటే అది వాళ్ళ నియోజకవర్గాల్లో వైన్ షాపులు లేదా బార్లు ఉంటే అక్కడి నుంచి నెల నెల మామూలు వాళ్ళకి వచ్చేంతగా అలా ముడిపడిపోయింది. అదొక ప్రధాన ఆదాయ వనరుగా మారిపోయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది. ఇప్పుడు అదేంటంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఆరోపించినప్పుడు అది ప్రభుత్వ రంగంలో నడిచినప్పటికీ కూడా అది కొంతమంది వ్యక్తుల చేతుల్లో కొంత అంతర్జాతీయ బ్రాండ్లను పక్కన పెట్టేసేయటం, తమకు అనుకూలమైన చేసేయటం, తద్వారా వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకోవడం అనే దాని మీద ఇప్పుడు కుంభకోణం చోటు చేసుకున్న పరిస్థితి. 3,700 కోట్లు దాని మీద సిట్ ఏర్పాటు అయిన పరిస్థితి. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ చూస్తేనేమో తెలుగుదేశం పార్టీ 2014-19 కూడా మద్యం కుంభకోణానికి పాల్పడింది అనేది కూడా అప్పుడు ఆరోపణ. అంటే టోటల్గా చూస్తే ఏంటంటే మద్యం అనేది అది పేదల నుంచి రక్తం పిండుకునేదని మనం అందరం పాపపు సొమ్ము అని భావిస్తాం. కానీ రాజకీయ నాయకులకి ఇలాంటివి ఏమి ఉండవు. పాపపు సొమ్ము ఎట్లా ఏమి ఉండదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఆదాయం. ఆ ఆదాయం షార్ట్ కట్ మనీలో వస్తే ఎవరికి రెండో వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఆదాయాన్ని చేసుకుని ఆస్తులు పెంచుకుంటా ఉంటారు. సో ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం అంతా చూస్తే నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం, లేదంటే కొద్ది రోజుల క్రితం నకిలీ మద్యం ఇబ్రహీంపట్నం మొలకల చెరువులో బయటపడిన పరిస్థితి, ఆ తర్వాత ఆరోపణలు ప్రత్యారోపణలు అన్ని చూస్తూ ఉంటే ఏంటంటే వీళ్ళు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నారు, కానీ ప్రజలైతే గమనిస్తా ఉన్నారు వీళ్ళిద్దరికి సంబంధించి మద్యం ఏ విధంగా వీళ్ళు మద్యాన్ని సొమ్ము చేసుకున్నారనేది గమనించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడిన గమనిస్తే ఏంటంటే ప్రభుత్వం మొత్తం కూడా డిఫెన్స్ లో పడిన పరిస్థితి కనిపిస్తాం. ఇప్పుడు ఈ కూటమి సర్కార్ వచ్చి దాదాపు 16-17 నెలలు గడిచిన నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ అధికారులు ఇబ్రహీంపట్నంలో మొలకల చెరువులో పట్టుకున్నారు. దాదాపు ఇబ్రహీంపట్నంలోనేమో 23 మంది నిందితుల్ని గుర్తించారంటున్నారు. అదేవిధంగా మొలకల చెరువులోనేమో 23 మంది, ఇబ్రహీంపట్నంలో దాదాపు 12 గుర్తించామని 12 మందిని గుర్తించామంటున్నారు. సో ఇదంతా చూస్తే ఆయన ఏమంటున్నారంటే అసలు ఆఫ్రికాలో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కొంతమంది
వాళ్ళ సన్నిహితులు అక్కడ వ్యాపారం చేస్తా ఉన్నారు. అదే టైప్ ఆఫ్ బిజినెస్ ఇక్కడ లింక్ పెట్టి చేస్తున్నారు. నేనేమంటానంటే అసలు ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో చోటు చేసుకున్న మద్యం కుంభకోణానికి సంబంధించి 3,500 కోట్లు అన్నారు. ఒక సిట్ ఏర్పాటు చేశారు. దాదాపు 54 కోట్ల రూపాయల మేర సీజ్ చేసిన పరిస్థితి. అప్పుడు కూడా 50 మందికి పైగా నిందితులను గుర్తించారు. 12 మందినో 13 మందినో అరెస్ట్ చేశారు. 3,500 కోట్ల మనీ లాండరింగ్ విదేశాలకు తరలి వెళ్ళిందన్నారు. తర్వాత 100 కిలోల బంగారం కొన్నారన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా భూములు 100 ఎకరాలు కొన్నారన్నారు. వీటికి సంబంధించి ఎక్కడా కూడా ఇంకా లోతైన దర్యాప్తు కానీ, లేకపోతే వాళ్ళని పట్టుకుంటాం కానీ, ఆ భూములను సీజ్ చేయటం కానీ, లేదంటే బంగారాన్ని సీజ్ చేయటం కానీ, లేదంటే వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటున్నారంటున్నారు, దానికి సంబంధించి ఆధారాలు సేకరించడం కానీ అక్కడ ఆగిపోయింది. ఇప్పుడు నిందితులు కూడా ఒక్కొక్కరుగా బెయిల్ తీసుకొని బయటకు వెళ్తున్న పరిస్థితి. అలాంటి పరిస్థితి ఏమో వాళ్ళ కుంభకోణానికి సంబంధించి వాళ్ళ దర్యాప్తు తీరు అలా ఉంది. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నకిలీ మద్యం కుంభకోణం, నకిలీ మద్యం బయటపడి ఇక్కడ మొత్తం పెద్ద ఎత్తున బాటిల్స్, ఆ తయారీ, వాటికి సంబంధించి స్వాధీనం చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద కూడా ఇంకో సిట్ ఏర్పాటు చేశారు. ఆ సిట్కి సంబంధించి ఇంకా పూర్తిగా 3,500 కోట్లు తేలలేదు. ఇప్పుడు ఈ సిట్ ఏమంటారు, అది ఆఫ్రికాలో జగన్ గారు అక్కడ చేశారు, వాళ్ళ సన్నిహితులు చేశారు. అంటే ఇక్కడ ఒకటి మస్తనరావు గారు, ఇది ఇక్కడ ఏమో పట్టుబడిందేమో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక నియోజకవర్గ ఇన్ఛార్జికి అందులో లింకులు ఉన్నాయి, పట్టుబడలేదు కానీ లింకులు ఉన్నాయని చెప్పారు. ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు డైరెక్ట్గా ఉన్నాడు, ఆయన పిఏ ఉన్నారు. సో వాళ్ళందరి మీద కూడా కేసుల మీద. ఇందులో జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చాడు అంటే ఇది ఏదన్నా డైవర్షన్ పాలిటిక్స్ కోసం కూటమి చేస్తోంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విమర్శ నిజమేనా, లేకపోతే నిజంగానే అలాంటి సిచ్యువేషన్ ఉందనుకోవచ్చా? ఇప్పుడు జయచంద్రారెడ్డి ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశారు. ఆయన టికెట్ ఇచ్చారు, వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చారంటున్నారు. ఆయన ఏదేమైనప్పటికీ కూడా టికెట్ ఇచ్చారు. టికెట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆయన జగన్ గారు మూలాలు ఉన్నాయి అనేది ఏ విధంగా అది ఇక్కడ సహేతంగా అనిపించట్లేదు. ఆ విమర్శ కానీ, లేదంటే జనాలకి సంబంధించిన ఒక అతను వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పట్టుకోండి. ఒకవేళ జగన్ గారు దాన్ని అనకాలంటే అది ఎస్టాబ్లిష్ చేయండి. అంతేగాని మీ పార్టీ నాయకులు పట్టుబడితే మీరు సస్పెండ్ చేశారు, మీరు అరెస్ట్ కూడా మీరు ఏమీ వెనకాడతలేదు, ఓకే, అదంతా ఇన్వైట్ చేస్తారు అందరూ. కానీ దానికి సంబంధించి మీకు నిజానిజాలు నిధి తెలుస్తుంది. అసలు ఎంతమంది ఇప్పటి వరకు దాని మూలాలు ఏంటి, ఎప్పటి నుంచి జరిగింది, ఎన్ని కోట్ల ఆదాయం సంపాదించారు, ఎవరెవరు ఎక్సైజ్ అధికారులు. ఏదో ఒక సీఐని సస్పెండ్ చేస్తే కాదు కదా, ఒక సీఐని అక్కడ వైన్ షాపుల నుంచి బార్ షాపుల్లో ఇవన్నీ వెళ్తున్నాయి, రోజు అమ్ముతున్నారంటే దీనిలో పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఎక్కడ ఇన్వాల్వ్ అయిన పరిస్థితి ఉంది. అదంతా ఎస్టాబ్లిష్ చేయండి. ఒకవేళ వైఎస్ఆర్సీపీకి సంబంధించి వాళ్ళు ఉన్నా కూడా అది ఆఫ్రికా నుంచి వాళ్ళు దిగుమతి చేసుకున్న అట్లాంటి నకిలీ మద్యం ఇక్కడ చేస్తున్నారు, అది కూడా ఎస్టాబ్లిష్ చేయండి. అయితే టోటల్ గా ఇక్కడ ఏంటి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అయితే పట్టుబడ్డారు, మీరు అరెస్ట్ చేస్తున్నారు, తప్పులేదు, మీరు ఇన్వైట్ చేస్తున్నారు. కానీ వైసీపీకి సంబంధించి అసలు గతంలో ఉన్న నకిలీ ఆ కుంభకోణానికి సంబంధించి మీరు 30,000 మందిని పట్టణ పెట్టుకున్నారన్నారు, దానికి సంబంధించి తేల్చలేదు. ఈ 3,500 కోట్లు తేల్చలేదు. ఇప్పుడు ఈ ప్రజలందరిలో నాలుతుంది, మీ దగ్గర అధికారం ఉంది, మీరు నిజానిజాలు నిగ్గు తెలుసండి. వైసీపీ ఒకళ్ళు ఉంటే వాళ్ళు కూడా పట్టుకోండి. అంతేగాని వైసీపీ మీద వేసేసి, లేదంటే ఆఫ్రికా కంపెనీల్లోనో లేకపోతే కామెరూన్ లోనో ఇక్కడ సీజ్ చేశారనేది అవన్నీ ఇప్పుడు ఎక్కడ నేషనల్ మీడియాలో కానీ ఎక్కడా కానీ ఉంటే, ఇప్పుడు మనకి గతంలో చైనాలో ఇక్కడ భారత్ నుంచి పొగాకు తీసుకొని గుంటూరు వాళ్ళు వెళ్ళి పట్టుకుంటే ఈ రోజుకి అక్కడికి వెళ్తే అరెస్ట్ చేసే పరిస్థితి కదా, అట్లా ఎస్టాబ్లిష్ చేయండి. అంతేగాని కేవలం మీరు డిఫెన్స్ లో పడి ఎక్సైజ్ అధికారులని చర్యలు తీసుకోవడం కానీ వీటి మీద అన్ని చేస్తే ప్రజల్లో మీ మీద నమ్మకం కలిగి చెప్తే, కేవలం వైసీపీ మీద నెట్టేసేసి ఊరుకుంటే మాత్రం అది ప్రజల్లో అది ఇన్వైట్ చేసే. మళ్ళీ వస్తాను సార్. బండారు వంశీకృష్ణ గారు, గుడ్ మార్నింగ్. సో ఓవరాల్గా ఇక్కడ వస్తున్నటువంటి సమస్య ఏంటంటే అక్కడ పట్టుబడింది మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు, అలాగే దాని వెనక మీ పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నాడు అని చెప్పేసి బయటకు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇందులో జగన్మోహన్ రెడ్డికి అలాగే జగన్మోహన్ రెడ్డి సోదరులకి ఎప్పుడో మార్చి 2025లో